నిర్లక్ష్యంగా పక్షపాతం చూపిస్తున్నటువంటి కమిషనర్ మున్సిపల్ వెంటనే అభివృద్ధి మున్సిపల్ వెంటనే అభివృద్ధి మున్సిపల్ అభివృద్ధిని వెంటనే మున్సిపల్లో పడ్డ గుంతలను వెంటనే మున్సిపల్లో పడ్డటువంటి గుంతలను వెంటనే కమిషనర్ 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 వికారాబాద్పై నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి చైర్మన్ వికారాబాద్ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్న చైర్మన్ స్థితి కూడా లేకుండా ఉన్నది. వీటి మీద దృష్టి పెట్టుండి ఆర్డర్ పెడితే పిల్లలు గుంతలు పడ్డాక 15 రోజులు అవుతున్నది. గ్రూప్లలో పెట్టి 15 రోజుల నుంచి మంది మాన్యువలైజేషన్ కవర్ కూడా లేదు. చేత కాకపోతే దృష్టి పెట్టండి, దృష్టి పెట్టండి. పిల్లలు చూడండి ఇక్కడ ఎట్లా ఘోరంగా ఉన్నారు. ఎంత ఘోరంగా ఉన్నది. కొంచెం ఇప్పుడు ఏం లేదు సార్, నిన్న మా కేటీఆర్ మీటింగ్ అయింది కదా సార్, మా కేటీఆర్ గారిది. అవును సార్, ఫ్లెక్సీలు పెట్టాం సార్, కరెక్టే. మరి ఏం లేదు సార్, ఇప్పుడు తెల్లారి మేము తీసేవాళ్ళం ఆల్రెడీ మేము ఎప్పుడో చెప్పుకుంటున్నాం. మీరు 2-3 రోజులకి తీసేస్తున్నారు, ఎవరు కూడా అభ్యంతరం చెప్తలేము. వాళ్ళు అందరూ పెట్టుకుంటారు. మేము రాత్రి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది సార్? సార్ నెక్స్ట్ డే కాదు సార్, రాత్రి తీసేశారు. ఓకే సార్, తీసేశారు, ఓకే సార్. మాకు నిన్న మీటింగ్ అయ్యింది, తీసేశారు, ఓకే. 15 రోజుల కింద బర్త్డేలైనా, నెల కింద బర్త్డేలైనా కూడా తీయలేరు కదా సార్. మరి అవి లేదు సార్, సార్ ఒక్కటి సార్ మీరు అన్నారు, ఓకే సార్, మీరు ఓకే సార్, ఓకే సార్, మీరు ఓకే అయిపోయింది. ఈ ప్రైవేట్ ప్రాపర్టీస్ మీద సొంత ఇంటి మీద కట్టుకునే కూడా తీసేట్లా సార్? సొంత ఇంటి మీద కట్టుకునే అభిమానంతో ఇంటి మీద కట్టుకున్నారు సార్ వాళ్ళు, అవి కూడా తీసేస్తారా సార్? మరి తీసారు సార్. సార్ మీకు ఫోటోస్ సార్, ఎవిడెన్స్ చూపెట్టాలా సార్? ఇప్పుడు మీరు అన్నట్టు మీరు పర్మిషన్ ఇచ్చిన హోర్డింగ్స్కి ఇచ్చారు కదా సార్, టౌన్లో పెద్ద హోర్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చారు కదా, ఆ హోర్డింగ్స్ కూడా తీసారు సార్. హోర్డింగ్స్ పబ్లిక్ ప్లేస్ ఇచ్చారా సార్ పర్మిషన్? మీరు హోర్డింగ్స్ మీరు హోర్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారా మెయిన్ రోడ్లలో అన్నిటికీ? అవి మీరు పబ్లిక్ ప్లేస్లోకి ఇచ్చిర్రా, ప్రైవేట్ ప్లేస్లోకి ఇచ్చిర్రా? మరి అవిటి కూడా తీసేసారు కదా సార్ మరి ఫ్లెక్సీలు? సార్ కలెక్టర్ గారు సార్ అంటే పాత తీయొద్దని చెప్పారా సార్ కలెక్టర్ గారు? కాంగ్రెస్ కండ వేసుకుని పని చేయమని చెప్పండి కమిషనర్ గారికి. ఈరోజు మున్సిపల్ రానికి కారణం, ముఖ్య కారణం ముందుగా ఇప్పటికి మేము వచ్చి ఎలక్ట్ 5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా చాలా సమస్యలు అలానే ఉన్నాయి వికారాబాద్ అభివృద్ధికై. అలానే ఈరోజు సమయం వచ్చింది కాబట్టి మాట్లాడడం జరుగుతున్నది. ఈరోజు అయితే మొన్న ఏదైతే కేటీఆర్ గారి మీటింగ్ అయ్యిందో
మా కేటీఆర్ గారి మీటింగ్కి మేము అందరం ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. అలానే ప్రతి ఒక్క మీటింగ్కు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు పెట్టడం జరుగుతుంది. మీరు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఎలా అయితే ఉందో మేము ఎలానో 2 రోజులకు ఒక రోజు తీసేవాళ్ళవి, అది ఎలా తీసుకోపోతుంది అందరికి తెలిసిన విషయమే. కానీ మొన్న రాత్రి ఏమైందంటే రాత్రికే కమిషనర్ గారు దాని మీద వీళ్ళ శానిటరీ వాళ్ళకు టైపో వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి రాత్రి తెల్లారి ఉదయం అంత తొందరగా ఏముందో తెలియదు కానీ ఉదయం 6 గంటలకల్లా వికారాబాద్ మొత్తం టౌన్ మొత్తం తీసేశారు. అయినా కానీ మేము ఎవరం కూడా అభ్యంతరం చెప్పలేము. చెప్పకుండా ఏమైందంటే మేమందరం కూడా ఓకే తీసేసిరు, మీటింగ్ పెట్టిరు, పోయి తీసేసిరు, అయిపోయింది కదా, మన మీటింగ్ సక్సెస్ అయ్యింది, మేము సంతోషంగా ఉన్నాము, సరే ఓకే ఊకున్నాము. తీరా చూసేస్తే ప్రైవేట్ ప్రాపర్టీస్కి సొంతగా ఏదో అభిమానంతో కట్టుకున్న జెండాలను ఫ్లెక్సీలను కూడా బీకేశారు. అది ఓకే. మరి చౌరస్తాల మీద ఉన్న ఇన్ని రోజులు ఇంతకుముందు ఉన్న నాయకులు ఏవైతే పార్టీలు అయినాయో అవి కూడా అట్లా తీసేసి అందరు తీసేసారు. మేమేం అభ్యంతరం చెప్తలేము, ఎవరికి కూడా తీసేసారు, ఓకే రూల్ ప్రకారం తీసేసారు అనుకుందాం. కానీ ఒకరికి తీసుడు ఒకరికి న్యాయం ఒక అన్యాయం చేస్తుడేనా? తీస్తే అన్ని తీయమంటున్నాం. మేము వద్దలేము, కమిషనర్ మేము మొన్న లేపాము, అంతకుముందు కూడా చెప్పాము, సార్ తీస్తే అందరికి తీయండి, మేము అభ్యంతరం చెప్తలేము. కానీ ఒకరు తీయొద్దని ముందే చెప్పినాం. కానీ కావాలని కక్షపూర్వంగా కావాలని కమిషనర్ గారు ఏం చేశారు, మళ్ళీ ఒకటే పార్టీ అంటే 2 పక్కకున్న ఒక్క తీసారు, ఒకటి చేయకపోవడం ఏంది? మేము అడగడం ఇది అడుగుతున్నాం అనమాట. తీస్తే అందరు తీయమని చెప్పినాం. కావాలని నేను ఇప్పుడు కమిషనర్ గారు లైవ్లో మాట్లాడుతున్నాం, మీ అందరూ సాక్ష్యం ఉన్నది, మీరే రికార్డింగ్ చేశారు. కమిషనర్ గారు ఏమంటున్నారు, మేము చెప్పలేం, కలెక్టర్ గారు చెప్పారంటున్నారు. కలెక్టర్ గారు చెప్తారా? మరి మేము అడగాల కలెక్టర్ గారికి ఇప్పుడు వెళ్ళి? కలెక్టర్ చెప్పింది ఏంది, తీయమన్నాడేమో, అన్ని తీయకుండా ఒక పార్టీ తీయమన్నాడా? సొంత ప్రాపర్టీ సొంత ఇంటి మీద కట్టుకున్న జెండాలు కూడా తీసేశారు. ఇప్పుడు కొత్తగా మనకు వికారాబాద్ అందరికీ తెలుసు, మధ్యలో ఫ్లెక్సీ హోర్డింగ్స్ వచ్చినాయని. హోర్డింగ్స్ వాళ్ళు పైసలు ఇచ్చి కట్టుకుంటున్నారు, హోర్డింగ్స్ ట్యాక్స్ కడుతున్నారు. అట్లాంటివి కూడా రాత్రి తీసేశారు. వాళ్ళకి 3 days టైం ఉంటుంది, 4 days టైమింగ్ ఉంటుంది. అయినా కానీ తీసేసారు. రాత్రి ఎవరికి హోల్డింగ్స్ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చింపేసారు. మీరు ఇదెక్కడ న్యాయం? ఇంకోటి మీరు దయచేసి మేము ఒక్కటి చెప్తున్నా, ఇలాంటి రాజకీయం కన్నా మీ డెవలప్మెంట్ వికారాబాద్ మన అందరినీ కూడా మా కౌన్సిలర్ అందరినీ కూడా ఎన్నుకున్నారు. ఎందుకు? ప్రజా సమస్యపై వికారాబాద్ డెవలప్మెంట్. ఇప్పటికే మన ఇంతకుముందున్న వాళ్ళ పంచాయతీ ఏదో అయ్యి దాని డెవలప్మెంట్ 60 కోట్ల నిధులు వచ్చినాయి. మేము ఏం కోరుకుంటున్నామంటే ఇప్పటికైనా మేము గెలిచిందే మనం వికారాబాద్ టౌన్ డెవలప్మెంట్ కోసం. మనం అందరం కూడా అదే ఆలోచించాలి. ఈ ఫ్లెక్సీల పంచాయతీ కన్నా, ఇవి తీసుడు కన్నా, వీటికన్నా ముందు మన డెవలప్మెంట్ మీద ఆలోచిద్దాం. మనం ఎందుకంటే ఇప్పటికైనా మేము ప్రతి ఒక్క మొన్న మీరే చైర్మన్ గెలిచింది వాస్తవం ఒప్పుకున్నాం. ఎందుకు ఒప్పుకుంటున్నాము? మీ మీద నమ్మకంతో ఏదైతే స్పీకర్ గారు కూతురు, స్పీకర్ గారు నిధులు తెస్తారు, మంచి డెవలప్ అవుతుందని అందరూ ఆశించారు. మేము కూడా ముందు డైరెక్ట్ మేము ఏదైతే స్పీకర్ గారు వచ్చారో అది కూడా చెప్పారు, సార్ మేము డెవలప్మెంట్కి ప్రతి విషయంగా కంపల్సరీ మీ తోడు ఉంటాము, ప్రతి దానికి మేము సాధిస్తాం సార్ అని కూడా చెప్పాము. స్పీకర్ గారు కూడా మేము డెవలప్మెంట్ విషయంలో మా బీఆర్ఎస్ కౌన్సిల్ ప్రతి ఒక్కరు కూడా మంచిగా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటామని చెప్పుకున్నాం. డెవలప్మెంట్ విషయానికి వచ్చేసరికి ఇప్పటికి కూడా 60 కోట్ల నిధులు తెలియరు. నిన్న అంటున్నారు వచ్చిండు ఈ కిరాయి తీసుకుని రెంట్ అంటే ఇప్పటికి సంవత్సరం 3 ఏళ్ల నుంచి ఆల్రెడీ మా జీవో వచ్చింది. ఎప్పుడు 3 years కింద వచ్చింది జీవోలు. ఆ 3 years నుంచి ఇప్పటివరకు ఎవరికైనా తెలుసా అంటే ప్రాసెస్ అయ్యేది అంటే ఎన్ని రోజులు టెండర్ అవుతుంది, ఎన్ని రోజులు ప్రాసెస్ అవుతుంది, ఎన్ని రోజులు జీవో వస్తుంది? 3 ఏళ్ల నుంచి జీవో ఇంకా రావడమే టెండర్ ప్రాసెస్ జరుగుతుందా? ఇంకో సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్సే వస్తాయి. ఇంకెప్పుడు చేస్తారు? ఇంకెప్పుడు డెవలప్మెంట్ అవుతుంది వికారాబాద్? ఇప్పటికైనా మన మీద అందరికీ ఆశ ఉంది. ఏంది కొత్త పార్టీ వచ్చింది, అందులో మేము 34 మంది కౌన్సిలర్లలో 30 మంది కొత్త వాళ్ళం ఉన్నామండి. ఒక నమ్మకం వచ్చినాము, ఏం వికారాబాద్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మేము వచ్చినాము. ఆ డెవలప్మెంట్ కోసం మేము రెడీగా ఉన్నాము. మీరు అందరూ కూడా సమయం ఇచ్చి మేము మీ నిధులు తీసుకురండి, మేము ఉంటాము. లేదా మీరు కాదండి, 60 కోట్ల నిధులతో చేస్తే ఎంతో డెవలప్ అవుతుంది. కొత్త నిధుల కన్నా ఉన్న నిధులతో చేసుకున్నా మంచి డెవలప్ అవుతాయి. జనరల్ ఫండ్ వాడతారు, ఇష్టం వాడతారు. ఒక్క ట్రాక్టర్ కూడా గతి లేదు. ఒక్కసారి మీరు వెళ్ళేటప్పుడు ఇంతమంది ఉన్నారు, పోయేటప్పుడు ఒక్కసారి ట్రాక్టర్ ఫోటోలు చూసుకొని పోండి, మీకే తెలుస్తుంది మన వికారాబాద్ మున్సిపాలిటీలో ఎంత ఘోరంగా ఉన్నదో. శాటిలైట్ టౌన్ వచ్చింది, ఒక్క యూజిడి ప్రాబ్లం. అప్పుడు ఉన్నప్పుడు 10 ఏళ్ల కింద ఉన్న యూజిడి పైపులు ఇప్పుడు ఒక్కరోజు ఒక్కొక్క పైపు లేదు, ఫుల్ అవుతుంది. ఎంత ఇబ్బంది పడుతున్నారో మీ అందరికీ తెలుసు. మీ వాళ్ళలో మీ ఇప్పుడున్న ప్రశ్నలకే ప్రతి ఒక్క మీ గలీలలో కూడా మీకే తెలుస్తుంది ప్రాబ్లం ఏదో. ఇప్పటికైనా తొందరగా 60 కోట్ల నిధులు రావాలి వెంటనే. ఇప్పుడు ఫ్లెక్సీ ఇట్లాంటి విషయాలు చిల్లర విషయాలు మేము కూడా పట్టించుకోము. ఏదైతే ఇప్పుడు వచ్చిందో అందరూ తీస్తాం, మేము కూడా ఏం పట్టించుకోకుంటుంది. ఇప్పుడు వచ్చింది కాబట్టి సమయం వచ్చింది. ఇప్పటికన్నా తొందరగా 60 కోట్ల నిధులు తీసుకురావాలి, వెంటనే పని జరగాలి. ఇంతకుముందు నిన్న
వైస్ చైర్మన్ గారు అన్నారు వచ్చారు 1 వీక్లో 10 డేస్లో స్టార్ట్ కాలేదంటే మళ్ళీ ఇదే పెద్ద ఎత్తున మళ్ళీ నిరసన కార్యక్రమం చేస్తామని తెలుపుకుంటున్నాం. మున్సిపల్ కమిషనర్ ఒకటే విన్నపిస్తున్నాను, ఇష్టం మీరు అన్నట్టు ఇప్పుడు ప్రెస్ వాళ్ళే గుర్తు చేస్తున్నారు, మేము మాకన్నా ప్రెస్ వాళ్ళు ఇప్పుడు అంటున్నారు సార్ ఇది మున్సిపల్ ఆఫీస్ అని అడుగుతున్నారు. వాళ్ళకంటే మున్సిపల్ బోర్డు పెట్టండి ఫస్ట్, తర్వాత వెంటనే నిధులు తీసుకొచ్చి ప్రత్యేకంగా కాంట్రాక్టర్ తీసుకొచ్చి తొందర నిధులు ఇప్పించి చేయాలి. ఇప్పుడైతే మీరు ఎలా అంటున్నారో ఇప్పుడు నెక్స్ట్ మేము కలెక్టర్ గారిని అడుగుతాము, ఏదైతే ఫ్లెక్సీలు తీయమన్నాడు కానీ మేము నెక్స్ట్ కలెక్టర్ గారికి వెళ్తున్నాము, కలెక్టర్ గారిని కూడా అడుగుతాం. కాబట్టి ఈ విషయంపై ఇప్పటికన్నా కమిషనర్ గారు ఒక్క సైడ్ ఉండకుండా 2 సైడ్లు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.